లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఇరాన్ నుంచి ఒక బాలిస్టిక్ మిసైల్ను టర్కీ వైపు ప్రయోగించారు. అయితే నాటో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దాన్ని తూర్పు మెడిటేరియన్ సముద్రంపైనే అడ్డుకొని నాశనం చేశాయి. టర్కీ డిఫెన్స్ మినిస్ట్రీ ప్రకటన ప్రకారం ఈ మిసైల్ ఇరాక్, సిరియా గాలి మార్గాలు దాటి టర్కీ ఎయిర్ స్పేస్లోకి ప్రవేశించే ముందే నాశనమైంది. దీని శిథిలాలు టర్కీలోని హటాయ్ ప్రావిన్స్లోని డాటియల్ ప్రాంతంలో పడ్డాయి. ఇది ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం విస్తరించే మొదటి సంకేతం. నాటో స్పోక్ పర్సన్ అలిసన్ హార్ట్ ఇరాన్ టర్కీని టార్గెట్ చేయడాన్ని ఖండిస్తున్నారు. మా అన్ని అలైస్లతో నిలబడతామని ప్రకటించారు. ఫిబ్రవరి 28 నుంచి అమెరికా ఇజ్రాయెల్ కూటమి ఇరాన్పై విస్తృత దాడులు చేస్తుంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణం సహా అనేక సైనిక లక్ష్యాలు ధ్వంసమయ్యాయి. ఇరాన్ ప్రతీకారంగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా బేస్లు, దుబాయ్ హోటళ్లు, సౌదీ ఎనర్జీ ఫెసిలిటీస్లపై మిసైల్, డ్రోన్ దాడులు చేస్తుంది. ఇప్పుడు ఇరాన్ ఒక మిసైల్కు టర్కీ వైపు ప్రయోగించటం ఇది ఉద్దేశపూర్వకమా లేదా మిస్ఫైర్ అయినదా అనేది ఇంకా స్పష్టం కాలేదు. టర్కీ నాటో సభ్యుడు కాబట్టి దానిపై దాడి చేయడం ఇరాకు హై కాస్ట్ గ్యాంబుల్. ఇరాన్ టర్కీ సరిహద్దు 500 కిలోమీటర్ల పొడవు. చారిత్రకంగా రెండు దేశాల స్నేహపూర్వక సంబంధాలు కలిగి ఉన్నాయి. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులను అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన అని ఖండించారు. కానీ ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడులు కూడా తప్పి వ్యూహం అని విమర్శించారు. టర్కీ స్పందన ఎలా ఉంది అంటే డిఫెన్స్ మినిస్ట్రీ మేము స్పందించే హక్కు ఉంది అని హెచ్చరించింది. విదేశాంగ మంత్రి హకాన్ ఫిడాన్ ఇరాన్ విదేశాంగ మంత్రితో మాట్లాడి సంఘర్షణ వ్యాప్తి చేసే చర్యలు మానండి అని హెచ్చరించారు. టర్కీ ఇప్పటికే ఒమాన్తో కలిసి డిప్లొమసీ ప్రయత్నాలు చేస్తోంది. ఇరాన్ టర్కీ సంబంధాలు ఆర్థికంగా కూడా ముఖ్యం. వాణిజ్యం, ఎనర్జీ ట్రాన్సిట్. ఈ ఘటనతో ఆయిల్ ధరలు 9% పెరిగాయి. హర్ముజ్ ట్రైన్లో షిప్పింగ్ ఆగిపోయాయి. ఇరాన్ ఇప్పుడు డీసెంట్రలైజేషన్ రెస్పాన్స్ ప్లాన్తో పనిచేస్తుంది. ఖమేనీ మరణం తర్వాత ఐఆర్జీసీ కమాండర్లు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. టర్కీలో అమెరికా బేస్లు ఉన్న ఇరాన్ వాటిని టార్గెట్ చేయలేదు. ఎందుకంటే నాటో ఆర్టికల్ 5 అమలు కావచ్చు. ఇది యుద్ధాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇజ్రాయెల్ F-35లు ఇరాన్ జెట్లను కూల్చేశాయి. అమెరికా సబ్మెరైన్ ఇరాన్ వార్షిప్ను టార్పెడ్తో ముంచేసింది. ఈ సంఘర్షణలో ఇప్పటికే వందలాది మంది మరణించారు. లెబనాన్లో హిజబుల్లా ఇజ్రాయెల్ యుద్ధం విస్తరించింది. ఈ యుద్ధం కేవలం రాజకీయం కాదు, పర్యావరణ విపత్తు కూడా. మిసైల్ శిథిలాలు హటాయ్ ప్రాంతంలో పడటం వల్ల సముద్రపు నీరు, నేల కలుషితమవుతాయి. బాలిస్టిక్ మిసైళ్లలో రసాయనాలు, హెవీ మెటల్స్ ఉంటాయి. ఇవి మెడిటేరియన్ సముద్ర జీవులకు, మత్స్య సంపదకు హాని చేస్తాయి. గల్ఫ్లో ఇరాన్ దాడుల వల్ల ఆయిల్ స్పిల్స్ జరిగాయి. ఇవి పక్షులు, సముద్ర జీవుల మరణానికి కారణమవుతాయి. హర్ముజ్ స్ట్రెయిట్లో షిప్పింగ్ ఆగిపోవటం వల్ల గ్లోబల్ ఎనర్జీ డిమాండ్ పెరిగి కార్బన్ ఎమిషన్స్ పెరుగుతాయి. యుద్ధం వల్ల అడవులు, భూమి నాశనం, రిఫ్యూజరీలు వల్ల జీవన విధానం నాశనం అవుతుంది. ఇది క్లైమేట్ చేంజ్ను మరింత తీవ్రతరం చేస్తుంది. మధ్య ప్రాంతం ఇప్పటికే నీటి కొరత, ఎడారీకరణతో బాధపడుతుంది. ఈ యుద్ధం ఆపాలంటే డిప్లొమసీ మాత్రమే మార్గం. టర్కీ, ఒమాన్, ఖతర్ వంటి దేశాలు శాంతి చర్చలు కొనసాగిస్తున్నాయి. ప్రపంచ యుద్ధం కాకుండా పర్యావరణ సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి. గ్రీన్ ఎనర్జీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ ద్వారా మాత్రమే ఇలాంటి సంఘర్షణలు తగ్గించవచ్చు. ఇరాన్ మిసైల్ ప్రయత్నం నాటోని యుద్ధంలోకి లాగే ప్రమాదం సృష్టించింది. కానీ ఇది మనకు ఒక హెచ్చరిక. యుద్ధం మానవత్వానికి మాత్రమే కాదు, భూమికి కూడా శత్రువు. పర్యావరణ సంరక్షణ కోసం శాంతి కావాలి.